హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ స్టావ్ని. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేస్తాను అండ్ టేస్ట్ కూడా వచ్చేసి మనకి బయట దొరికే బండి మీద దొరికే ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకుంటున్నాను, ఏ స్పైస్ యూస్ చేస్తున్నాను, ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎంటైర్ రెసిపీ అనేది మీకు అర్థమవుతుంది. లేదు అంటే మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మీకు రెసిపీ అనేది కంప్లీట్గా అర్థం అనేది అవ్వదు. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఇందులో ఎక్కువ మనకి రెసిపీ వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి మీకు కానీ వీడియో రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేనైతే ముందుగా ఒక 1 టేబుల్ టు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకుని అందులోకి ఎగ్స్ నేను ఫస్ట్ ముందు ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా ఎగ్స్ తీసేసుకున్నాను. ఇక్కడ టిప్ ఏంటి అంటే ఎగ్స్ మనం కొట్టేసిన వెంటనే మనం మిక్స్ చేయకూడదు అనమాట. అలా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అది మనకి ఎగ్ బుజీ కింద అవుతుంది. సో మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏంటి అంటే ఎగ్ అనేది మనకి కొంచెం పెద్దగా పీసెస్ కొంచెం పెద్దగా కనిపిస్తూ అది ఉంటేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడానికి కూడా ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. సో అందుకు మనం ఏం చేయాలంటే ఎక్కువ మిక్స్ చేయకూడదు. జస్ట్ కార్నర్స్ ఓర్క మిక్స్ చేసేసి అది దగ్గరికి తీసుకొస్తే చాలు. అది మనకి మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. మనకి కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం మనము సపరేట్ ఇంకో బౌల్లోకి తీసేసుకుంటాం. సో ఇక్కడైతే నేను మొత్తం మిక్స్ చేసి ఇలా అంటే ఇప్పుడు ఈ టైంలో మనకి ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయిన తర్వాత నేను ఇందులోకి సాల్ట్ అనేది తీసేసుకుంటున్నాను. సాల్ట్ మరి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను తీసుకుంది ఇక్కడ వచ్చేసి 7 ఎగ్స్ వరకు ఉంటాయి. సో ఈ 7 ఎగ్స్కి నేను ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ నేను తీసుకున్నాను, విచ్ ఇస్ లైక్ 3/4 స్పూన్ వరకు నేను తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మనం మళ్ళీ లాస్ట్లో రైస్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నాకైతే ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇదంతా నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇది మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను వెజ్జెస్ అనేవి వేస్తున్నాను. వెజ్జెస్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను తీసుకున్న వెజ్జెస్ ఏంటి అంటే బీన్స్ తీసుకున్నాను అండ్ ఇంకా వచ్చేసి క్యారెట్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను కొంచెం స్పైసీ ఉండటం కోసం మన దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా, రెడ్ చిల్లీస్ అని అంటాం. సో ఎండుమిర్చిని కొన్ని ఒక 4 వరకు ఇలాగ మ్యాష్ చేసేసుకొని వేసేసుకున్నాను ఫస్ట్ ఆయిల్లో. అది మనకి ఆ మిర్చి ఫ్లేవర్ మనకి తగిలినప్పుడు ఈ బీన్స్ మనం ఏదైతే ముందుగా చాప్ చేసి పెట్టుకున్నామో ఒక 5 to 6 తీసుకున్నాను బీన్స్ అనేవి. నెక్స్ట్ 1 క్యారెట్ తీసుకున్నాను చిన్నది. తర్వాత ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. సో ఈ వెజ్జెస్ వరకు నేను తీసుకుంటుంది. వీటన్నిటిని మనం హై ఫ్లేమ్లోనే మనం టోస్ట్ చేసుకోవాలి. అంటే మనకి కొంచెం పచ్చి స్మెల్ పోయేంతవరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇదంతా ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ టైంలో ఏంటి అంటే అది మనకి కొంచెం ఫ్రై అవుతుంది అన్న టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే ఈ సాల్ట్ అనేది మనకి వెజ్జెస్ కూడా పట్టాలి కదా, అప్పుడే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. నేను సాల్ట్ అనేది నా టేస్ట్ తగ్గట్టుగా నేను యాడ్ చేసుకున్నాను, విచ్ ఇస్ లైక్ 1.5 teaspoon వరకు అలాగా. సో మనకి వెజ్జెస్ అనేది పచ్చి స్మెల్ పోయింది అంతవరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ అంటే ఎగ్ మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది మళ్ళీ ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్ అనేది మనకి 2 మిక్స్ అనేది అవుతుంది, ఎగ్ ఫ్లేవర్ అండ్ వెజ్జెస్ ఫ్లేవర్. అండ్ ఈ టైంలో ఏంటి అంటే డార్క్ సోయా సాస్ అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఏ ఫ్రైడ్ రైస్ అయినా సరేను మనకి మెయిన్ మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే ఈ సోయా సాస్ అనమాట. సో ఇక్కడ నేను సోయా సాస్ అనేది కొంచెం తీసుకున్నాను, విచ్ ఇస్ లైక్ 2 tablespoon వరకు తీసుకున్నాను. సో తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసాను. ఇదంతా నేను చేస్తున్న ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే నేను చేస్తుంది. సో మిక్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ రైస్ అనేది ఉంటుంది కదా, రైస్ వచ్చేసి మీరు వెంటనే కుక్ చేసిన రైస్ అనేది వాడద్దు. సో మనం ఇన్ కేస్ మీరు ఆఫ్టర్నూన్ చేయాలనుకుంటే రైస్ మార్నింగ్ కుక్ చేసుకోండి, ఈవినింగ్ చేయాలి అనుకుంటే రైస్ ఆఫ్టర్నూన్ కుక్ చేసుకోండి. అది కంప్లీట్గా చల్లగా అయిపోయింది పొడిగా ఉన్న రైసే మనకి ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. సో ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని
లాస్ట్‌లో ఏంటి అంటే అల్లం ఉంటుంది కదా! ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ కింద ఇలా కట్ చేసుకొని లాస్ట్‌లో వేసేసి మీరు మూత గాని పెట్టేశారు అంటే ఒక 1 మినిట్ అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక హై ఫ్లేమ్‌లో నేను మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ అలాగా హై ఫ్లేమ్‌లో పెట్టేసేస్తే మనకు ఆ అల్లం ఫ్లేవర్ కూడా మొత్తం అంతా రైస్‌కి పడుతుంది. సో, ఇక్కడేంటి అంటే అల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇన్‌కేస్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు. సో, అందుకని నేను మళ్ళీ ఇంకొక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది తీసేసుకొని మొత్తం మిక్స్ చేసేసాను. సో, ఇంతేను, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో, మీరు ఈ వీకెండ్ కానీ లేదా ఆఫ్టర్‌నూన్ లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని మీ ఫ్యామిలీతో టైమ్‌ని స్పెండ్ చేయండి. సో, మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో, రెసిపీ నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.